ఇమేజిన్, చిమ్మ చీకటి, దట్టమైన అడవి, మీకు దారి తెలీదు, చుట్టూ చూస్తే ఎవరూ కనిపించట్లేదు. ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉంటుంది కదా. కానీ అదే టైంలో మీ పాకెట్లో నుంచి చిన్న డివైస్ తీశారు. అది వెంటనే ఇలా చెప్తుంది, నువ్వు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ చెట్టు కింద ఉన్నావు, నువ్వు ఎక్కడి నుండి బయటపడాలంటే రైట్ తీసుకో అని చెప్పింది అనుకోండి. ఎలా ఉంటుంది? మ్యాజిక్లో ఉంది కదా. ఎస్, ఆ మ్యాజిక్ పేరే జీపీఎస్. మన స్మార్ట్ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయగానే ఒక చిన్న బ్లూ డాట్ మీరు ఎక్కడ ఉన్నారో ఎగ్జాక్ట్లీ చూపిస్తుంది. అసలు ఆకాశంలో ఉండే శాటిలైట్లకి అలాగే మన పాకెట్లో ఉండే ఫోన్కి కనెక్షన్ ఏంటి? ఈరోజు వీడియోలో ఈ లొకేషన్ మిస్టరీని డీకోడ్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే భూమి చుట్టూ 30కి పైగా శాటిలైట్లు ఉంటాయి. అవి ఎప్పుడు భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇవి మన భూమికి కాపలా కాస్తున్న స్పేస్ గార్డ్స్ అనుకోండి. వీటి వల్ల మనకు లొకేషన్ తెలిసింది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమేజిన్ చేసుకోండి, మిమ్మల్ని ఒక పెద్ద మైదానంలో కళ్ళకు గంతలు కట్టి నించోబెట్టాను. మీకు మీరు ఎక్కడున్నారో అస్సలు తెలీదు. కానీ మీకు తెలిసిన 3 ఫ్రెండ్స్ ఆ మైదానంలో 3 చోట్ల ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు గట్టిగా హలో అని అరిచారు. ఫ్రెండ్ ఏ చెప్పింది వినపడడానికి 2 సెకండ్లు పట్టింది. ఫ్రెండ్ బి చెప్పింది వినపడడానికి 4 సెకండ్లు పట్టింది. అలాగే ఫ్రెండ్స్ చెప్పింది వినపడడానికి 3 సెకండ్లు పట్టింది. దీన్ని బట్టి మీ బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది? ఓహో, నేను ఫ్రెండ్ ఏకి కొంచెం దగ్గరగా ఉన్నాను, ఫ్రెండ్ బికి కొంచెం దూరంగా ఉన్నాను అని లెక్కేస్తుంది కదా. అంటే శబ్దం ఎంతసేపట్లో వచ్చింది అనే దాన్ని బట్టి మన బ్రెయిన్ లొకేషన్ని కాల్కులేట్ చేస్తుంది. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ని జీపీఎస్ వాడుతుంది. ఇప్పుడు ఆ 3 ఫ్రెండ్స్ ప్లేస్లో శాటిలైట్స్ పెట్టండి, మీ ప్లేస్లో స్మార్ట్ ఫోన్ పెట్టండి. ఈ జీపీఎస్ శాటిలైట్లు ప్రతి క్షణం భూమి మీదకి రేడియో సిగ్నల్స్ని పంపిస్తూనే ఉంటాయి. అవి పంపే సిగ్నల్స్లో కొంత ముఖ్యమైన డేటా ఉంటుంది. 1, నేను పలానా నంబర్ శాటిలైట్ని అని చెప్తుంది. ఇక 2, నేను ప్రజెంట్ ఆకాశంలో ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ఉన్నాను, నేను నా తోటి శాటిలైట్లు ఆరోగ్యంగానే ఉన్నాం, వాటి రూట్ మ్యాప్ ఇది అని చెప్తుంది. అండ్ మరొకటి, ఈ సిగ్నల్స్ని పంపిస్తున్న టైం ఎగ్జాక్ట్లీ ఇంత అవుతుంది అని చెప్తుంది. ఈ డేటా మొత్తం అంతా కూడా మీ ఫోన్కి వస్తుంది. ఆ డేటాని మీ ఫోన్ రిసీవ్ చేసుకుని ఒక చిన్న కాల్కులేషన్ చేసి మీ ఎగ్జాక్ట్ లొకేషన్ని చూపిస్తుంది. అయితే ఒకసారి ఈ జీపీఎస్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. అది 1983 సెప్టెంబర్ 1 కొరియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 007 అమెరికా నుంచి కొరియా వెళ్తుంది. ఆ విమానంలో 269 ప్యాసింజర్స్ ఉన్నారు. కానీ పైలట్కి తెలియకుండానే ఒక చిన్న నావిగేషన్ తప్పు జరిగింది. దాంతో విమానం దారి తప్పి రష్యా వాళ్ళ మిలిటరీ బేస్లోనికి ఎంటర్ అయింది. ఇక రష్యా వాళ్ళు దాన్ని చూసి ఇది ఖచ్చితంగా ఎనిమీస్ పంపిన ఫ్లైటే అనుకుని దాన్ని కాల్చేశారు. ఇంకా అక్కడితో ఆ ఫ్లైట్లో ఉండే 269 ప్యాసింజర్స్ కాలి చనిపోయారు. వాళ్ళంతా కూడా కేవలం ప్యాసింజర్స్ మాత్రమే. ఇది విని ప్రపంచం మొత్తం షాక్ అయింది. కేవలం మేము ఎక్కడ ఉన్నాం అని ఖచ్చితంగా తెలియకపోవడం వల్లే ఇంత పెద్ద ఘోరం జరిగింది. ఈ ఒక్క సంఘటన అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ అయిన రొనాల్డ్ రేగన్ని ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకునేలా చేసింది. అదే మిలిటరీ కోసం దాచిపెట్టిన జీపీఎస్ టెక్నాలజీని ప్రపంచం మొత్తానికి ఫ్రీగా ఇవ్వడం. అసలు ఈ జీపీఎస్ కథ ఎక్కడ మొదలైంది? కథని కొంచెం వెనక్కి తిప్పుదాం. 1957లో రష్యా స్పుత్నిక్ అనే మొదటి శాటిలైట్ని లాంచ్ చేసింది. అప్పట్లో అమెరికా రష్యా మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేది, అంటే కోల్డ్ వార్ జరిగేది. అయితే ఒకసారి ఈ స్పుత్నిక్ పంపే రేడియో సిగ్నల్స్ని అమెరికాలో ఉండే 2 సైంటిస్టులు చాటుగా వినేవారు. అయితే అప్పుడే వాళ్ళు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు. అదేంటంటే శాటిలైట్ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, దూరంగా వెళ్తున్నప్పుడు తగ్గుతుంది. దీన్నే సైన్స్లో డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. సో అప్పుడే వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఈ సౌండ్లో వచ్చే మార్పును బట్టి ఆ శాటిలైట్ ఎక్కడుందో, ఎంత స్పీడ్లో వెళ్తుందో మనం చెప్పేయచ్చు. ఒకవేళ శాటిలైట్ ఎక్కడుందో తెలిస్తే దాన్ని రివర్స్ చేసి మనం ఎక్కడ ఉన్నామో కనుక్కోవచ్చు. అప్పుడే ఈ జీపీఎస్ అనే ఐడియా పుట్టింది. మొదట్లో దీన్ని కేవలం అమెరికా మిలిటరీ మాత్రమే వాడేది. సముద్రంలో ఓడలు, అడవిలో సైనికులు దారి తప్పకుండా అలాగే మిసైల్స్ కరెక్ట్గా టార్గెట్ని కొట్టడానికి ఈ జీపీఎస్ని వాడేవారు. ఇది టాప్ సీక్రెట్. కానీ 1983లో కొరియన్ ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగన్ ఒక మాట చెప్పారు. ఇక మీదట ఇలా అవ్వకుండా ఉండాలంటే ఈ జీపీఎస్ని అందరికీ ఇవ్వాలి. అలా ఈ టెక్నాలజీ మన చేతుల్లోకి వచ్చింది. జీపీఎస్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది శాటిలైట్లు. కానీ జీపీఎస్ అంటే శాటిలైట్స్ మాత్రమే కాదు, అది 3 ముక్కల అద్భుతమైన కలయిక. 1 స్పేస్ సిగ్మెంట్ అంటే శాటిలైట్. ఇక 2 కంట్రోల్ సిగ్మెంట్ అంటే భూమి మీద ఉండే కంట్రోల్ రూమ్. ఇక 3 యూజర్ సిగ్మెంట్ అంటే మనం. ఈ 3 కలిసి పనిచేస్తేనే జీపీఎస్ అంటాం. మొదటిది స్పేస్ సిగ్మెంట్ అంటే శాటిలైట్స్. భూమికి 20,000 కిలోమీటర్ల హైట్లో దాదాపుగా 30కి పైగా జీపీఎస్ శాటిలైట్లు తిరుగుతూ ఉంటాయి. ఇవి స్పేస్లో ఉండే టవర్లు అనుకోవచ్చు. ఇవి ఎక్కడ ఆగు, రోజుకు 2 సార్లు భూమిని చుట్టేస్తాయి.
వీటి పని చాలా సింపుల్. నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది అని అరుస్తూ రేడియో సిగ్నల్స్ని భూమి మీదకి పంపాలి. ఇదే వీటి మెయిన్ పని. కానీ కొన్నిసార్లు గ్రావిటీ వలనో లేకపోతే సన్ రేడియేషన్ వలనో ఈ శాటిలైట్లు కొన్నిసార్లు ఆర్బిట్ మిస్ అవుతూ ఉంటాయి, అంటే పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో ఈ రెండోది ఎంట్రీ ఇస్తుంది. వీటిని మనం కంట్రోల్ రూమ్స్ అంటాం. వీటి పని ఏంటంటే ఈ శాటిలైట్లను 24 అవర్స్ గమనిస్తూ ఉండాలి. అంటే శాటిలైట్ హెల్త్ ఎలా ఉంది, అది కరెక్ట్గా ఆర్బిట్లోనే వెళ్తుందా లేదా, ముఖ్యంగా దానిలో ఉండే గడియారం అంటే అటామిక్ క్లాక్ కరెక్ట్గా టైం చూపిస్తుందా లేదా, ఇలాంటివన్నీ కూడా గమనిస్తూ ఉండాలి. ఏదైనా చిన్న తేడా వచ్చినా ఈ భూమి మీద నుండే కమాండ్ పంపించి వాటిని కరెక్ట్ చేస్తారు. ఈ కంట్రోల్ రూమ్స్ లేకపోతే రోజు కొన్ని వేల కిలోమీటర్లు తేడా వచ్చేస్తుంది. అంటే ఇవి లేకపోతే ఈ జీపీఎస్ అనేది పనిచేయదు. ఇక చివరిది యూజర్ సెగ్మెంట్. అంటే మన డివైజ్లు, మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, కార్లో ఉండే నావిగేషన్ సిస్టమ్, విమానాలు, షిప్లు ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇవి ఏం చేస్తాయి అంటే శాటిలైట్స్ పంపే సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకుని ఆ డేటాని కాలిక్యులేట్ చేసి మన ఎగ్జాక్ట్ లొకేషన్ని మనకు చూపిస్తుంది. ఈ ముగ్గురు కరెక్ట్గా పనిచేస్తేనే మీ స్విగ్గీ ఆర్డర్ మీ ఇంటికి వస్తుంది. మీ చేతి గడియారం 1 సెకండ్ ఆలస్యంగా నడిస్తే ఏమవుతుంది? మహా అయితే బస్ మిస్ అవుతుంది లేదా క్లాస్కి లేట్ అవుతారు. కానీ ఈ జీపీఎస్ శాటిలైట్ యొక్క గడియారంలో 1 సెకండ్ తేడా చూపించినా మీ లొకేషన్ మొత్తం అంతా కూడా కొన్ని వేల కిలోమీటర్లు మారిపోతూ ఉంటుంది. నిజానికి జీపీఎస్ శాటిలైట్ అంటే ఒక కెమెరానో కంప్యూటర్ కాదు, అది ఆకాశం ఎగురుతున్న ఒక అత్యంత ఖరీదైన గడియారం. అసలు అది ఎలా పనిచేస్తుంది? మొదట ఆ శాటిలైట్ని దగ్గరగా చూద్దాం. దీనికి 2 రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలే సోలార్ ప్యానల్స్. ఇవేం చేస్తాయి అంటే సన్లైట్ని తీసుకొని కరెంట్గా మార్చుకొని ఆ కరెంట్తో ఈ శాటిలైట్స్ పనిచేస్తూ ఉంటాయి. కానీ బాడీ లోపల దాని హార్ట్ లాంటిది ఒకటి ఉంటుంది, అదే అటామిక్ క్లాక్. ఇవి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే 10 లక్షల సంవత్సరాలు గడిచినా కూడా ఈ గడియారంలో 1 సెకండ్ కూడా తేడా చూపించదు. అంటే 1 సెకండ్ కూడా లేట్ అవ్వదు. అసలు ఎందుకు అంత యాక్యురేట్గా ఉండాలి? ఎందుకంటే జీపీఎస్ మొత్తం టైం మీద బేస్ అయి ఉంటుంది. టైం కాలిక్యులేషన్లో 1 మైక్రోసెకండ్ తేడా వచ్చినా కూడా మీరు ఇండియాలో ఉన్నా కూడా మీ జీపీఎస్ మిమ్మల్ని అమెరికాలో చూపిస్తుంది. అసలు జీపీఎస్కి టైంకి లింక్ ఏంటి? దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది, అదే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ మరియు టైం ఈ రెండిట్లో ఏ ఒక్కటి మారినా డిస్టెన్స్లో మార్పు ఉంటుంది. ఈ రెండిట్లో మారితే టైం మాత్రమే మారాలి, స్పీడ్ మారదు. ఎందుకంటే శాటిలైట్ యూజ్ చేస్తుంది రేడియో సిగ్నల్స్ని. ఇవి లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి. లైట్ స్పీడ్ ఎప్పుడు కూడా కాన్స్టెంటే, అంటే లైట్ స్పీడ్ ఎప్పుడు కూడా మారదు. మారిందంతా టైం మాత్రమే. ఆ టైంని యూజ్ చేసుకునే డిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. ఒకవేళ టైంలో చిన్న మార్పు వచ్చినా ఈ డిస్టెన్స్లో కూడా మార్పు ఉంటుంది. కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫేమస్ సైంటిస్ట్ మీకు తెలిసే ఉంటుంది, ఇతనే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇతను 1955లో చనిపోయారు. కానీ జీపీఎస్ టెక్నాలజీ 1970లో పుట్టింది. కానీ ఈ జీపీఎస్కి ఇతనికి చాలా లింక్ ఉంది. ఇతను చెప్పిన 2 థియరీస్ని మనం ఈ జీపీఎస్లో వాడకపోతే జీపీఎస్ రోజుకి 11 కిలోమీటర్ల తేడా చూపిస్తుంది. ఆ థియరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 స్పెషల్ రిలేటివిటీ. ఈ థియరీ ఏం చెప్తుందంటే నువ్వు ఎంత వేగంగా ప్రయాణిస్తావో నీకు టైం అంత స్లో అయిపోతుంది. అంటే వేగం పెరిగితే టైం స్లో అవుతుంది. మరి జీపీఎస్ శాటిలైట్స్ కూడా చాలా వేగంగా వెళ్తాయి. ఇవి గంటకి 14,000 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి. అంత స్పీడ్గా వెళ్ళటం వల్ల వాటిలో ఉండే టైం మనకంటే స్లోగా ఉంటుంది. ఎంత స్లోగా అంటే రోజుకి 7 మైక్రోసెకండ్లు. ఇక రెండో థియరీ జనరల్ రిలేటివిటీ. ఈ థియరీ ఏం చెప్తుందంటే గ్రావిటీ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ టైం స్లోగా ఉంటుంది. అలా చూసుకుంటే స్పేస్లో కంటే మన ఎర్త్ పైన గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే శాటిలైట్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర టైం అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎంత స్లోగా అంటే 45 మైక్రోసెకండ్స్. ఇప్పుడు ఒక చిన్న లెక్క చేద్దాం. 45 మైక్రోసెకండ్స్ మైనస్ 7 మైక్రోసెకండ్స్, ఈ రెండింటికి తేడా 38 మైక్రోసెకండ్స్. అంటే శాటిలైట్స్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర టైం అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఎంత స్లోగా అంటే 38 మైక్రోసెకండ్స్. మీకు అనిపించవచ్చు 38 మైక్రోసెకండ్సే కదా అని. కానీ మనం ముందు చెప్పుకున్నాం టైంలో 1 మైక్రోసెకండ్ తేడా వచ్చినా కూడా మన డిస్టెన్స్లో మార్పు ఉంటుందని. ఈ 38 మైక్రోసెకండ్స్ని మనం పట్టించుకోకపోతే ప్రతిరోజు మీ లొకేషన్ 11 కిలోమీటర్స్ మారిపోతూ ఉంటుంది. అంటే సోమవారం మీ ఇల్లు కరెక్ట్గా చూపించి మంగళవారం పక్క ఊర్లో చూపిస్తుందన్నమాట. మరి సైంటిస్టులు దీన్ని ఎలా ఫిక్స్ చేశారు? ఎలా అంటే ఈ కంట్రోల్ రూమ్స్ నుండే ఆ టైం డీలేని ఫిక్స్ చేస్తారు. అంటే ఈ కంట్రోల్ రూమ్స్ నుండే ఆ టైంని ఆపరేట్ చేస్తూ ఉంటారు. సరే, ప్రతి జీపీఎస్ శాటిలైట్ సిగ్నల్స్ పంపేటప్పుడు దాంట్లో ఒక చిన్న నోట్ రాసి ఉంటుంది. అదేంటంటే ఈ సిగ్నల్స్ని కరెక్ట్గా 10 గంటల 0 నిమిషాల 0 సెకండ్లకు పంపిస్తున్నాను అని ఉంటుంది. దీన్నే మనం టైం స్టాంప్ అంటారు. ఆ సిగ్నల్ కాంతి వేగంతో ప్రయాణించి మీ ఫోన్ రీచ్ అయ్యేసరికి చిన్న లేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ ఆ సిగ్నల్స్ని 10 గంటల 0 నిమిషాల 0.06 సెకండ్స్కి
అందుకుంది అనుకుందాం. ఇప్పుడు మీ ఫోన్ ఒక చిన్న కాల్కులేషన్ చేస్తుంది. అదేంటంటే సిగ్నల్స్ రీచ్ అయిన టైం మైనస్ సిగ్నల్ స్టార్ట్ అయిన టైం, ఈ రెండింటి తేడా 0.06 సెకండ్స్. దీన్నే మనం టైం డీలే అంటాం. ఈ టైం డీలేను యూజ్ చేసుకునే డిస్టెన్స్ని కాల్కులేట్ చేస్తాం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ అంటే లైట్ స్పీడ్ అని. లైట్ స్పీడ్ ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు. నెక్స్ట్ టైం అంటే టైం డీలే అని. ఈ టైం డీలే 0.06 సెకండ్స్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 18,000 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఆ శాటిలైట్ మీ ఫోన్ నుండి సరిగ్గా 18,000 కిలోమీటర్స్ లాంగ్లో ఉంది. కానీ ఆగండి, శాటిలైట్ నుండి దూరం తెలిసింది, కానీ మీరు ఎక్కడున్నారో ఇంకా ఎగ్జాక్ట్గా తెలియలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నా నుండి మీరు 10 ఫీట్స్ లాంగ్లో ఉన్నారనుకుందాం. మీరు నా ఆపోజిట్గా ఉండొచ్చు, లేదా బ్యాక్ సైడ్ ఉండొచ్చు, లేదా సైడ్ వైపు ఉండొచ్చు. నా చుట్టూ 10 ఫీట్ సర్కిల్ గీస్తే ఆ సర్కిల్పై నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. ఒక శాటిలైట్ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఇదే, నా నుండి ఇంత దూరంలో ఉన్నావు అని చెప్తుంది, కానీ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నామో చెప్పదు. అందుకే మనకు 2 శాటిలైట్ కావాలి. 2 సర్కిల్స్ గీస్తే అవి 2 చోట్ల కలుస్తాయి. అంటే 2 చోట్లలో మనం ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉన్నామని చెప్పలేం. ఇప్పుడు మనకు 3 శాటిలైట్ కావాలి. ఈ 3 సర్కిల్స్ కలిసేది కేవలం ఒక పాయింట్ దగ్గర మాత్రమే. ఆ పాయింటే మీ ఎగ్జాక్ట్ లొకేషన్. దీన్నే సైంటిఫిక్గా ట్రైలాటరస్ అంటారు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మ్యాప్లో చూస్తే ఆ క్యాబ్ డ్రైవర్ పక్క సందులో ఉన్నట్టు చూపిస్తుంది, కానీ తీరా చూస్తే నేను మీ ఎదురుగా ఉన్నాను అంటాడు. కోట్ల రూపాయలు పోసి పెట్టిన శాటిలైట్లు చిన్న సందులో అడ్రస్ చెప్పలేకపోతున్నాయా? దీనికి కారణం మల్టీపాత్ ఎర్రర్. ఇది అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక గృహలో ఉన్నారనుకుందాం. ఎవరైనా గట్టిగా అరిస్తే ఏమవుతుంది? ఎక్కువ వస్తుంది కదా. అంటే శబ్దం గోడకు తగిలి తిరిగి మీ దగ్గరకు వచ్చేసరికి అసలు మనిషి ఎక్కడి నుండి అరిచాడో కనిపెట్టడం కష్టమవుతుంది. సరిగ్గా సిటీలో కూడా అలానే అవుతుంది. శాటిలైట్ యొక్క సిగ్నల్స్ డైరెక్ట్గా ఆకాశం నుండి మీ ఫోన్కి రావాలి, కానీ కొన్నిసార్లు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అడ్డు వస్తూ ఉంటాయి. ఆ బిల్డింగ్స్ అడ్డు అవడం వల్ల ఆ బిల్డింగ్స్పై రిఫ్లెక్ట్ అవుతూ మీ ఫోన్కి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. అంటే టైం పడుతుంది. మనం ఏం చెప్పుకున్నాం? ఎక్కువ టైం అయితే ఎక్కువ దూరం. కాబట్టి మీ లొకేషన్ని కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా చూపించలేదు. ఇక రెండో కారణం అట్మాస్ఫియర్. మన భూమి చుట్టూ అయోనోస్ఫియర్ అనే పొర ఉంటుంది. ఇది బాగా డస్ట్తో, అలాగే వాటర్ పార్టికల్స్తో, అలాగే కొన్ని ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయి ఉంటుంది. మీరు వాటర్లో ఎప్పుడైనా పెన్సిల్ పెట్టి చూసారా? అది కొంచెం బెండ్ అయినట్టు చూపిస్తుంది. ఎందుకంటే లైట్ అనేది గాలిలో వేగంగా ప్రయాణిస్తుంది, నీటిలో కొంచెం స్లో అవుతుంది. అలాగే శాటిలైట్ యొక్క సిగ్నల్స్ కూడా అంతరిక్షంలో స్పీడ్గా ఉంటాయి, కానీ అవి మన అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం బెండ్ అవుతాయి. వాటి స్పీడ్ కూడా తగ్గుతుంది. అంటే సిగ్నల్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైం డీలే వల్ల కూడా మన లొకేషన్ రాంగ్గా చూపిస్తుంది. సో నెక్స్ట్ టైం నుండి మీ లొకేషన్ తప్పు చూపిస్తే మీ ఫోన్ తిట్టకండి, మీ పక్కన ఉండే పెద్ద బిల్డింగ్స్ని తిట్టుకోండి. ఈ టాపిక్ మీకు అర్థమైతే ఒక్క లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి, ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.